వెల్కమ్ టు శ్రవణ్ లాజిక్స్ పన్నాల. ఐఎమ్ శ్రవణ్ కుమార్ పన్నాల అండి. ఓకే, గ్రూప్ 2 రిజల్ట్ అనేటువంటిది రావటం జరిగింది. ప్రిలిమినరీకి సంబంధించినటువంటి గ్రూప్ 2కి ప్రిలిమినరీలో సెలెక్ట్ అయినటువంటి ప్రతి ఒక్క స్టూడెంట్స్కి అభినందనలు తెలియజేస్తున్నాను. ఓకే, ఆల్రెడీ గ్రూప్ 2 గ్రూప్ 1 రాసి చాలామంది పిల్లలు ఇబ్బంది పడ్డారు. ఎందుకంటే క్వశ్చన్ పేపర్ అంత టఫ్గా వచ్చింది. అసలు క్వాలిఫై అవుతామా కామా అనేటువంటి పరిస్థితి వచ్చింది. చాలామంది పిల్లలు కూడా ఫోన్లు చేసి చెప్తున్నారు క్వాలిఫై అయ్యామని. ఓకే, ఇంకా మెయిన్స్ ఎగ్జామ్స్ సీరియస్గా ప్రిపేర్ కాండి. ఓకే, మనకు వివానా పబ్లికేషన్స్ వాళ్ళండి ఇండియన్ ఎకనామిక్స్కి సంబంధించినటువంటి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, ఇండియన్ ఎకనామిక్స్కి సంబంధించి వివానా పబ్లికేషన్ వాళ్ళు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అండి. మొత్తం కూడా ప్రీవియస్ క్వశ్చన్స్ ఈ మధ్యలో జరిగినటువంటివి అటు తెలంగాణలోను ఏపీలో జరిగినటువంటి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్తో పాటు ప్రతి ఒక్క టాపిక్ వైజ్గా 300-400 క్వశ్చన్స్ కూడా ప్రతి ఒక్క టాపిక్ వైజ్గా ఇవ్వటం జరిగింది. టోటల్గా 4752 క్వశ్చన్స్ అనేటువంటివి ఇండియన్ ఎకనామిక్స్ వరకు ఇవ్వటం జరిగింది. దీనిలో 2011, 2012, 2008, 2016, 2018 వివిధ గ్రూప్ 1 గ్రూప్ 2లో జరిగినటువంటి ఆల్ క్వశ్చన్ పేపర్స్ ఎకనామిక్స్కి రావటం జరిగింది. అది కూడా టాపిక్ వైజ్గా రావటం జరిగిందండి. టాపిక్ వైజ్గా రావటం జరిగింది. ఎగ్జాంపుల్, మీరు ఒక టాపిక్ చదివారు, ప్లానింగ్ కమిషన్, నేషనల్ ఇన్కము, దానికి సంబంధించినటువంటి ఎవ్రీ టాపిక్ వైజ్గా రావటం జరిగింది. ఇలాంటి బిడ్ బ్యాంక్ మార్కెట్లో దొరకటం చాలా అరుదు. కాబట్టి స్టూడెంట్స్ ఈ బుక్ను తీసుకోవాలని కోరుతున్నాను. ఓకే, ఈరోజు కూడా ఎకనామిక్స్కి సంబంధించినటువంటి కొన్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ గురించి డిస్కషన్స్ చేద్దాం. ఓకే, ఏమేం ఉన్నాయో చూద్దాం. కొన్ని ప్రశ్నలు ఇవన్నీ కూడా వివానా పబ్లికేషన్ నుంచి వచ్చినటువంటివే. ఈ మధ్యలో 2023లో జరిగినటువంటి ఎగ్జామ్స్, అటు ఏపీ వాళ్ళవి తెలంగాణవి, కొన్ని ప్రశ్నలు శాంపుల్గా తీసి చెప్తున్నాను. చూద్దాము. ఫస్ట్ ప్రశ్న, ఫర్ డ్రాప్ మోర్ క్రాప్ పథకానికి సంబంధించి క్రింది వాక్యాలలో ఏవి సరి అయినవి అనేటువంటిది ఇవ్వటం జరిగింది. ఈ పథకము PMKSYలో ఒక ఉపభాగము. కమతము స్థాయిలో నీటి ఉపయోగ సామర్థ్యాన్ని పెంచటము ఈ పథకము ఉద్దేశము. ఈ సూక్ష్మ నీటి పారుదల సాంకేతికతను ఉపయోగించటం ఈ పథకం ఉద్దేశము. లోతైన బావుల నుండి నీటిని తోడటము మరియు రసాయనిక ఎరువులను ఉపయోగించే మిశ్రమ పథకము. సరి అయిన సమాధానాన్ని ఎంపిక చెయ్యండి అని ఇచ్చాడు. చూడండి, ABCD, ABC మాత్రమే, AC మాత్రమే, BD మాత్రమే అనేటువంటిది ఇవ్వటం జరిగింది. ఓకే అండి, మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ PMKSY అంటే ఐడియా ఉండాలి. ఏంటి PMKSY అంటే ఐడియా ఉండాలి. ప్రధానమంత్రి కృషి సించాయి యోజన అనేటువంటి స్కీమ్ గురించి ఇవ్వటం జరిగింది. ఓకే, దీని యొక్క క్యాప్షన్ నినాదము ఏదండి అంటే ఫర్ డ్రాప్ మోర్ క్రాప్. ఓకే, అక్కడనే అర్థం ఉందండి. ఫస్ట్ ఆప్షన్ కరెక్టే. సెకండ్ది కమతము స్థాయిలో నీటి ఉపయోగ సామర్థ్యాన్ని పెంచటము ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశము. సెకండ్ ఆప్షన్ కూడా కరెక్ట్గానే ఉంది. థర్డ్ ఆప్షన్ చూడండి, సి ఆప్షన్, సూక్ష్మ నీటి పారుదల సాంకేతికతను ఉపయోగించడము ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశము. థర్డ్ ఆప్షన్ కూడా కరెక్ట్గానే ఉంది. డి ఆప్షన్, లోతైన బావుల నుండి నీటిని తోడటము మరియు రసాయనిక ఎరువులను ఉపయోగించే మిశ్రమ పథకం అని ఇచ్చాడు. ప్రధానమంత్రి కృషి సించాయి యోజన అనేటువంటి పథకంలోనండి ఇది రసాయనిక ఎరువులకు సంబంధించినటువంటిది కాదండి. ఓకే, ఇది మైక్రో ఇరిగేషన్, సూక్ష్మ నీటిపారుదలను పెంపొందించాలి అనేటువంటి లక్ష్యంతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. 2015వ సంవత్సరంలో 2015 ఇయర్లోనండి
ప్రధానమంత్రి కృషి సించాయి యోజన అనేటువంటి పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. 2015 నుండి 2019 మధ్య కాలంలో ఈ పథకానికి 50,000 కోట్ల రూపాయలను కూడా కేటాయించడం జరిగింది. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటండి అంటే మైక్రో ఇరిగేషన్ను డెవలప్మెంట్ చేయాలి. సూక్ష్మ నీటి పారుదల అంటే తుంపర్ల సేద్యము, బిందు సేద్యము, డ్రిప్ ఇరిగేషన్, వీటిని డెవలప్మెంట్ చేయటం కోసం తీసుకురాబడినటువంటి పథకం ఏదండి అంటే ప్రధానమంత్రి కృషి సించాయి యోజన. భారతదేశ వ్యవసాయ భూభాగంలోనండి నీటిపారుదల ఉన్నటువంటి భూభాగము ఎంత శాతముగా ఉందండి అంటే ఇప్పటికి కూడా 2015 నాటికి 45% మాత్రమే నీటిపారుదల అనేటువంటిది కలదు. మిగిలినటువంటి 55% భూభాగము రెయిన్ఫాల్, వర్షాల మీద ఆధారపడి ఉన్నాయి, వర్షాపాతాల మీద. మన దగ్గర ఈ నీటిపారుదల వ్యవస్థ అనేటువంటిది ఎక్కువగా నీరు కూడా వృధా అవుతుంది. ఈ డ్రిప్ ఇరిగేషన్, స్ప్రింక్లర్స్, బిందు సేద్యము మరియు తుంపర్ల సేద్యము అనేటువంటివి ఉపయోగించటము వల్ల ఏం జరుగుతుందండి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీటిని పొదుపుగా వాడవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్. దీంతోపాటు ఎరువులు పూర్తి స్థాయిలో వినియోగించుకోవచ్చు. ఎరువులు కూడా పూర్తిగా వినియోగానికి అవకాశం ఉంటుంది. రైతు వ్యవసాయ కూలీల ఖర్చు తగ్గుతుందండి. దీని ద్వారా వ్యవసాయ కూలీల ఖర్చు అనేటువంటిది తగ్గుతుంది. విద్యుత్తు ఆదా అవుతుంది, విద్యుత్తు కూడా పొదుపు అవుతుంది, విద్యుత్తు ఆదా అవుతుంది. ఉత్పత్తి పెరుగుతుంది, వ్యవసాయపు ఉత్పత్తులు పెరుగుతాయి. రైతుల యొక్క ఆదాయము కూడా పెరుగుతుంది. ఈ ఉద్దేశంతో భారతదేశంలో 2015వ సంవత్సరంలో పిఎం కృషి సించాయి యోజన అనే పథకాన్ని ప్రవేశపెట్టారు. భారతదేశంలో మైక్రో ఇరిగేషన్లో ఎక్కువగా వాడుతున్నటువంటి మొదటి రాష్ట్రంగా నమోదైనటువంటి మొదటి రాష్ట్రము రాజస్థాన్. రెండవ స్థానంలో ఉన్నటువంటిది ఎవరండి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అండి. ఓకేనండి, మొదటి స్థానంలో రాజస్థాన్ ఉంది, సెకండ్ ప్లేస్ అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము కలదు. నెక్స్ట్ మరొకటి ప్రశ్నలోకి పోదాం. ఈ నామ్ పథకం గురించి ఇవ్వటం జరిగింది, చూద్దాము. ఈ నామ్ జాతీయ వ్యవసాయ మార్కెట్ అనేది పాన్ ఇండియా ట్రేడింగ్ పోర్టల్. ఇది ఒక 3 ఆప్షన్స్ ఇచ్చాడు. రైతులు తమ ఉత్పత్తులకు మంచి లాభదాయకమైన ధరలను పొందేందుకు వీలు కల్పిస్తుంది. వ్యవసాయ వస్తువులను ఆన్లైన్ ట్రేడింగ్లు సులభతరం చేస్తుంది. వ్యవసాయపు ఉత్పత్తుల కోసం ఒకే దేశము ఒకే మార్కెట్ భావనను అభివృద్ధి చేస్తుంది. ఓకే, ఈ నామ్ అనేటువంటి పథకాన్నండి భారతదేశంలో 2016 ఏప్రిల్ 14న ప్రవేశపెట్టడం జరిగింది. ఆ రోజు అంబేద్కర్ జయంతి అండి. ఆ రోజున ప్రవేశపెట్టడం జరిగింది. ఏ స్కీమ్ అండి అంటే మనకు 2016 ఏప్రిల్ 14న ఈ నామ్. ఈ అంటే ఎలక్ట్రానిక్, నామ్ అంటే నేషనల్ అగ్రికల్చర్ మార్కెటింగ్ అనేటువంటి పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ నామ్ యొక్క పథకం యొక్క ముఖ్య ఉద్దేశము ఏమిటండి అంటే ఇది రైతులకు ఆన్లైన్లో ట్రేడింగ్ చేసుకోవటం కోసం, తాము పండించినటువంటి పంటలను అగ్రికల్చర్ మార్కెట్ కమిటీకి తీసుకుపోయి అక్కడ మినిమం సపోర్ట్ ప్రైజెస్ ఎంత ఉంది అలాంటివి కాకుండా ఆన్లైన్లో ట్రేడింగ్ అమ్మకాలను ప్రోత్సహించడం కోసము దీన్ని పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. నెక్స్ట్ వన్ అండి, దీని యొక్క స్లోగన్ నినాదం ఏదండి అంటే ఒకే దేశము ఒకే మార్కెట్, వన్ నేషన్ వన్ మార్కెట్. 2 ఆప్షన్స్ కూడా కరెక్టే. రైతులు దీని ద్వారా తమ ఉత్పత్తులను మంచి ధరలు పొందటానికి అవకాశం ఉంది.
మొత్తం 3 ఆప్షన్స్ కూడా కరెక్టే. ఏ, బి, సి 3 కూడా కరెక్ట్ ఆప్షన్స్ ఏనండి. ఏ, బి, సి అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్స్. ఫస్ట్ వన్ ఈజ్ మొదటిది ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఈనామ్ ఈనామ్ అనేటువంటిది 2016వ సంవత్సరంలో ప్రవేశపెట్టడం జరిగింది. ఓకే, ప్రస్తుతానికి ఈనామ్ అండి 2023వ సంవత్సరం నాటికి 1260 అగ్రికల్చర్ మార్కెట్లు లేదా మండీలలో కొనసాగుతుంది ఈ పథకం. అత్యధికంగా ఈనాములు మార్కెట్ను నడుపుతున్నటువంటి రాష్ట్రాలలో కనుక చూసుకున్నట్లయితే రాజస్థాన్ గలదండి ప్రథమ స్థానంలో. దాదాపుగా 145 మండీలలో లేదా అగ్రికల్చర్ మార్కెట్ కమిటీల్లో రన్ అవుతుండగా రెండవ స్థానంలో మధ్యప్రదేశ్ రాష్ట్రము కలదు. 135 దాదాపు 136 అగ్రికల్చర్ మార్కెట్ కమిటీల్లో కొనసాగుతుంది. మనకు తెలంగాణలో అయితే 57 అగ్రికల్చర్ మార్కెట్ కమిటీలలో ఈనామ్ పథకము కొనసాగుతుండగా ఆంధ్రప్రదేశ్లో 33 వ్యవసాయ మార్కెట్ కమిటీల్లో ఈనామ్ పథకము కొనసాగటం జరుగుతుంది. ఓకే, ఇది ఈనామ్కి సంబంధించినటువంటి పథకం అండి. ఓకే, నెక్స్ట్ క్రింది ప్రకటనలలో హరిత విప్లవము ముప్పులకు సంబంధించినది సరి అయినది ఏవి? హరిత విప్లవము నుండి దేశము అపారంగా ప్రయోజనము పొందినప్పటికీ అందులో ఉన్న సాంకేతికత అనేది ప్రమాదాల నుండి విముక్తి పొందటం లేదు. సెకండ్ది, అలాంటి ముప్పులలో ఒకటి చిన్న మరియు పెద్ద రైతుల మధ్య అసమానతలను పెంచే అవకాశం. చూడండి ఎలా ఇచ్చాడో ఆప్షన్స్. ఓకే, ఇక్కడ మనకు హరిత విప్లవం వల్ల ప్రయోజనాలు ఉన్నాయి, దాంతోపాటు కొన్ని ప్రతికూలత అనేటువంటివి కూడా రావటం జరిగింది, నెగిటివ్ పాయింట్స్ కూడా రావటం జరిగింది. ఇందులో ఏమిచ్చాడు చూడండి. ఫస్ట్ ఆప్షన్, హరిత విప్లవం నుండి దేశంలో అపారంగా ప్రయోజనం పొందాం, కరెక్టే. అయినప్పటికీ కొన్ని అందులో నెగిటివ్ పాయింట్స్ ఇప్పటికి కూడా కనపడుతున్నాయి. సాంకేతికత అనేది ప్రమాదాల నుండి విముక్తి పొందలేదు. అవునండి, కరెక్ట్ ఇదండి. ఇప్పటికి కూడా మనకు హరిత విప్లవం వల్ల ఏమో ఎక్కువగా ఉపయోగిస్తున్నామండి అంటే సాంకేతిక పరిజ్ఞానం. అది ఎరువులు ఉండొచ్చు, ట్రాక్టర్లు, హార్వెస్టింగ్ మిషనరీస్, ఒక ప్యాకేజీ ప్రోగ్రాం వల్లే యూజ్ చేశాం. పంట దిగుబడి పెరిగినప్పటికీ దీనివల్ల కలిగినటువంటి ప్రధానమైనటువంటి ముప్పులను కనుక చూసుకున్నట్లయితే మనకు పంట దిగుబడి పెరిగింది, కానీ అన్ని రాష్ట్రాలలో దిగుబడి పెరిగిందా అంటే కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే పెరిగింది. ఇక్కడ గ్రీన్ రెవల్యూషన్ ప్రోగ్రాంలో హైబ్రిడ్ సీడ్స్కి ఈక్వల్గా ఏం ఉపయోగించాల్సి వస్తుందండి అంటే నీటి పారుదల. ఎక్కడైతే వాటర్ సోర్సెస్ ఉన్నాయో అక్కడనే హరిత విప్లవం అనేటువంటిది సక్సెస్ఫుల్ అయింది. మరి ఈ వాటర్ గురించి ఏం చేస్తున్నారండి అంటే రైతులు ఒకప్పుడు భూగర్భ జలాలండి 100 ఫీట్లు, ఒకప్పుడు బావులు ఉపయోగించేది, కాలువల ద్వారా వ్యవసాయం చేసేది, చెరువుల ద్వారా వ్యవసాయం చేసేది. ఇవి తగ్గిపోవటం జరిగిందండి. ఇప్పుడు మొత్తం గొట్టపు బావులు, బోర్ వెల్స్ వేయించడం స్టార్ట్ చేశారు. ఒకప్పుడు 100 ఫీట్లు 50 ఫీట్లలో వాటర్ లభించేవి, అది ఇప్పుడు గ్రామాలలో 1000-2000 ఫీట్ల వరకు కూడా వేయించడం జరుగుతుంది. అంటే అట్టడుగు స్థాయికి నీళ్లు అనేటువంటివి వెళ్ళిపోవటం జరిగింది. దీంతో పాటు భూమి తన సారవంతాన్ని కూడా కోల్పోవటం జరిగింది రసాయనిక ఎరువులను ఉపయోగించటం వల్ల. నెక్స్ట్, రైతులలో అసమానతలు పెరిగాయి. ఎలా పెరిగాయి? ఎగ్జాంపుల్, ఒక 2 రైతులను తీసుకోండి. ఒక రైతుకి సన్నకారు రైతు 2 ఎకరాలు 1 ఎకరానో ఉంది. ఇంకో రైతు మోర్ దాన్ 10 హెక్టార్స్ అంటే దాదాపుగా 25 ఎకరాల భూమి ఉంది. ఆ రైతు ఆటోమేటిక్గా 25 ఎకరాలు ఉన్నటువంటి రైతు బ్యాంకుల్లో రుణాన్ని సులభంగా పొందటానికి అవకాశం ఉంటుంది. అతడు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తాడు, ట్రాక్టర్లు కానీ హార్వెస్టింగ్ మిషనరీస్ కానీ 1 ఎకరా 2 ఎకరాలు ఉన్నటువంటి రైతులు పురాతన పద్ధతులనే ఉపయోగించడం జరుగుతుంది. ఇది భారతదేశంలో స్పష్టంగా కనపడుతుంది. ఇప్పటికి కూడా భారతదేశంలో యాంత్రీకరణ విషయంలో భారతదేశంలో తక్కువగానే కనపడుతుందండి.
దాదాపుగా అమెరికా దేశంలో యాంత్రీకరణ, వ్యవసాయ యాంత్రీకరణ 95% ఉపయోగిస్తే బ్రెజిల్ దేశంలో 75% అండి, చైనా దేశంలో 57%, అదేవిధంగా ఇండియాలో అయితే 40 నుండి 45% ఉపయోగించడం జరుగుతుంది. సాంకేతిక పరిజ్ఞానం అనేటువంటిది ఉపయోగించడం జరుగుతుంది. ఇక్కడ ఫస్ట్ సెకండ్ రెండు ఆప్షన్స్ కూడా కరెక్ట్ ఆప్షన్సే. ఫస్ట్ అండ్ సెకండ్ రెండు కూడా కరెక్ట్ ఆన్సర్లుగానే చెప్పవచ్చు. నెక్స్ట్ వన్, 1956 పారిశ్రామిక విధాన తీర్మానానికి సంబంధించి క్రింది ప్రకటనల్లో సరి అయినది ఏది? ఈ తీర్మానం 2వ పంచవర్ష ప్రణాళిక ఆధారంగా రూపొందించబడింది. ఈ తీర్మానము పరిశ్రమలను 3 వర్గాలుగా విభజించబడ్డాయి. ఇండియాలోనండి మొట్టమొదటి పారిశ్రామిక తీర్మానము 1948వ సంవత్సరంలో చేశారు. దీనినే మిశ్రమ పారిశ్రామిక తీర్మానము అన్నారు. మిశ్రమ పారిశ్రామిక తీర్మానము అన్నాము. ఇందులో పరిశ్రమలు ఎన్ని రకాలుగా విభజించారండి అంటే 4 రకాలుగా విభజన చేయటం జరిగింది. ఆ తర్వాత 1956వ సంవత్సరంలో మరో తీర్మానాన్ని చేశారు. 1956లో 1956వ సంవత్సరంలో మరో తీర్మానాన్ని చేయటం జరిగింది. వాస్తవానికి 1948వ సంవత్సరంలో ప్రవేశపెట్టినప్పుడండి 10 సంవత్సరాల వరకు కొనసాగాలి అనుకున్నారు. కానీ అనుకున్న దానికంటే ముందుగానే 2 సంవత్సరాల ముందుగానే 1956వ సంవత్సరంలో పారిశ్రామిక తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. రెండవ ప్రణాళిక మనకు 1956 నుండి 61 మధ్య కాలంలో కొనసాగినటువంటి ప్రణాళిక సెకండ్ 5 ఇయర్స్ ప్లాన్ అండి. రెండవ పంచవర్ష ప్రణాళిక సెకండ్ 5 ఇయర్స్ ప్లాన్ రెండవ పంచవర్ష ప్రణాళిక కాలంలో కొనసాగింది. 1956 నుండి 61 మధ్య కాలంలో సెకండ్ 5 ఇయర్స్ ప్లాన్ రెండవ పంచవర్ష ప్రణాళికలో ఇది మనకు భారీ పరిశ్రమలకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. రెండవ ప్రణాళికకు అనుకూలంగా చేయబడినటువంటి పారిశ్రామిక తీర్మానం అండి ఇది 1956. దీనినే భారత ఆర్థిక రాజ్యాంగ తీర్మానం అని కూడా అన్నారు. దీనినే భారత ఆర్థిక రాజ్యాంగ తీర్మానం భారత ఆర్థిక రాజ్యాంగ తీర్మానము అన్నారు. భారత ఆర్థిక రాజ్యాంగ తీర్మానం అన్నారు. సార్ ఎకనామిక్స్లో రాజ్యాంగం అనే వర్డ్ ఎందుకు వచ్చింది? ఐడెంటిఫికేషన్ చేసుకోండి. 1948 పారిశ్రామిక తీర్మానము ప్రవేశపెట్టినప్పుడండి ఇండియాలో అప్పటికి మన భారతదేశంలోనండి రాజ్యాంగము అనేటువంటిది అమల్లో లేదు. రాజ్యాంగము అమల్లోకి వచ్చిన తర్వాత చేయబడినటువంటి మొట్టమొదటి పారిశ్రామిక తీర్మానము 1956 పారిశ్రామిక తీర్మానం. అందుకే రాజ్యాంగం అనేటువంటి వర్డ్ వినపడింది. మనకు రెండవ పంచవర్ష ప్రణాళికలు భారీ పరిశ్రమలకు అని చెప్పాను. రెండవ పంచవర్ష ప్రణాళికలు ఏర్పాటు చేయబడినటువంటి భారీ పరిశ్రమలు ఏమిటండి అంటే కోడ్ గుర్తుపెట్టుకోండి. బిరుదు, బి అంటే బిలాయ్, రు అంటే రూర్కెల్లా, దు అంటే దుర్గాపూర్. బిలాయ్, రూర్కెల్లా, దుర్గాపూర్. రూర్కెల్లా ఇనుము ఉక్కు పరిశ్రమ అనేటువంటిది ఏ రాష్ట్రంలో కలదండి అంటే ఒరిస్సా రాష్ట్రంలో కలదు. దీనిని ఎవరి సహకారంతో నిర్మించారండి అంటే పశ్చిమ జర్మనీ సహకారంతో ఏర్పాటు చేయటం జరిగింది. బిలాయ్ ఇనుము ఉక్కు పరిశ్రమ ఛత్తీస్గఢ్లో కలదు. దీనిని యుఎస్ఎస్ఆర్ రష్యా వారి సహకారంతో ఏర్పాటు చేయటం జరిగింది. దుర్గాపూర్ ఇనుము ఉక్కు పరిశ్రమ ఇది వెస్ట్ బెంగాల్లో కలదు. దీనిని బ్రిటన్ వారి సహకారంతో ఏర్పాటు చేయటం జరిగింది. ఇక్కడ ఇచ్చినటువంటి ప్రశ్నలో అండి 2 ఆప్షన్స్ కూడా కరెక్ట్ ఆప్షన్సే. ఫస్ట్ మరియు సెకండ్ 2 ఆప్షన్స్ కూడా కరెక్ట్గానే ఉన్నాయి. 1 మరియు 2 అనేటువంటివి 2 కూడా కరెక్ట్ ఆప్షన్స్గానే ఉన్నాయండి.
ఓకే, నెక్స్ట్ వన్ అండి, మరొక ప్రశ్న గురించి డిస్కషన్స్ చేద్దాం. జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంకు నాబార్డుకి సంబంధించి క్రింది వాక్యాలలో ఏది సరి అయినది? ఓకే, 1992వ సంవత్సరంలో 1972వ సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో పాల్గొనే అన్ని సంస్థల కార్యకలాపాలను సమన్వయం చేయడానికి ఇది ఒక ప్రధాన సంస్థగా ఏర్పాటు చేయడం జరిగింది. ఒకవేళ ఇక్కడ మనకు సెకండ్ ఆప్షన్ కనుక అర్థం కాకుంటే ఇంగ్లీష్లో చూసుకోండి. ఇంగ్లీష్లో అయితే క్లియర్గా ఇచ్చాడండి, అపెక్స్ బాడీ అని ఇచ్చాడు. ఓకేనండి, ఈ రెండు ఆప్షన్స్లో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రాంగ్ ఆప్షన్. ఓకే, సెకండ్ మాత్రమే కరెక్ట్ ఆప్షన్ అండి. ఇక్కడ కనుక చూస్తే జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంకు నాబార్డు అనేటువంటిది మన ఇండియాలో ఎప్పుడు ఏర్పాటు చేయటం జరిగిందండి అంటే 1982వ సంవత్సరంలో ఏర్పాటు చేయటం జరిగింది. 1982లో జూలై 12న ఏం ఏర్పాటు చేశారండి అంటే 12th జూలై 1982న ఏం ఏర్పాటు చేశారండి అంటే నాబార్డుని ఏర్పాటు చేయటం జరిగింది. నాబార్డు వ్యవసాయపు రుణాలను మంజూరు చేస్తుంది. శివరామన్ కమిటీ సిఫారసుల మేరకు ఏర్పాటు చేశారు. కానీ రైతులకు నేరుగా రుణాలను ఇవ్వదు, పరోక్షపు రుణాలను ఇవ్వటం జరుగుతుంది. నాబార్డు ద్వారా ఆర్ఆర్బీలకు, రీజనల్ రూరల్ బ్యాంక్స్, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు అంటారు. నెక్స్ట్ కోఆపరేటివ్ బ్యాంక్స్, సహకార బ్యాంకులకు, నెక్స్ట్ కమర్షియల్ బ్యాంక్స్, వాణిజ్యపు బ్యాంకులకు రుణాలను ఇస్తుంది. అక్కడి నుంచి రైతులు అందుకుంటారు. అంటే ఇది పరోక్షపు రుణాలను ఇవ్వటం జరుగుతుంది. ఇది ఒక వ్యవసాయపు రుణాలలో శిఖరాగ్ర బ్యాంకుగా చెప్పవచ్చు. ఇక్కడ ప్రధానమైనటువంటిది అనేటువంటిది ఇవ్వటం జరిగిందండి. ఇది ఒక శిఖరాగ్ర బ్యాంకు అని చెప్పవచ్చండి. మరి నాబార్డు కంటే ముందు మనకు వ్యవసాయపు రుణాలను మంజూరు చేసినటువంటి బ్యాంకు ఏది? వాస్తవానికి 1963లో ఏఆర్డిసిని ఏర్పాటు చేయటం జరిగింది. అగ్రికల్చర్ రీఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్. వ్యవసాయపు రుణాలను ఇవ్వటం కోసం ప్రత్యేకంగా ఏఆర్డిసిని ఏర్పాటు చేశారు, అగ్రికల్చర్ రీఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్. ఇది నాబార్డు ఏర్పడిన తర్వాత నాబార్డులో 1982వ సంవత్సరంలో విలీనం కావటం జరిగింది. ఓకే, నెక్స్ట్ మరొక ప్రశ్న గురించి డిస్కషన్ చేద్దాం. క్రింది వాటిలో 1991లో కొత్త ఆర్థిక విధానం గురించి ఏది నిజం? ఓకే, న్యూ ఎకనామిక్స్ రిఫార్మ్స్లో నిజమైనటువంటిది ఏది అని ఇచ్చాడు. చూడండి, ఫస్ట్ ఆప్షన్ డాక్టర్ మన్మోహన్ సింగ్ 1991లో కొత్త ఆర్థిక విధానాన్ని ప్రవేశపెట్టినప్పుడు భారత ప్రధానిగా ఉన్నారు. ఫస్ట్ ఆప్షన్లో ఇచ్చాడు. సెకండ్ ఆప్షన్ 1991 కొత్త ఆర్థిక విధానాన్ని ప్రవేశపెట్టినప్పుడు ప్రణబ్ ముఖర్జీ భారతదేశానికి ఆర్థిక మంత్రిగా ఉన్నాడు అని ఇవ్వటం జరిగింది. ఈ రెండిట్లలో ఏది సరి అయినవి? వాస్తవానికి రెండు కాదండి, ఎంపికలో ఏది కాదు. ఏబి రెండు కూడా నిజం కావు, ఎంపికలలో ఏది కాదు. ఆన్సర్ వాస్తవానికి 1991 జూలై 24వ తేదీన మనకు నూతన ఆర్థిక సంస్కరణలు అనేటువంటివి ప్రవేశపెట్టడం జరిగింది. నూతన ఆర్థిక సంస్కరణలు ఇండియాలో ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టడం జరిగిందండి అంటే 24th జూలై 1991న ప్రవేశపెట్టారు. అప్పుడు ప్రవేశపెట్టినప్పుడు ప్రధానమంత్రిగా ఎవరున్నారండి అంటే మన తెలుగు తేజం పివి నరసింహారావు ఉన్నారు. అప్పుడు ఆర్థిక శాఖ మంత్రిగా, ఓకే, ఫైనాన్షియల్ మినిస్టర్గా ఉన్నటువంటిది ఎవరండి అంటే డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు మనకు ఇక్కడ ఆర్థిక శాఖ మంత్రిగా ఉండటం జరిగింది. కాబట్టి ఇక్కడ రెండు ఆప్షన్స్ కూడా మనకు తప్పుగానే ఇచ్చాడు. వాస్తవానికి ప్రధాని పివి నరసింహారావు, ఆర్థిక శాఖ మంత్రిగా ఇక్కడ చేసింది ఎవరండి అంటే అప్పుడు మన్మోహన్ సింగ్. కాబట్టి రెండు ఆప్షన్స్ సరికాదు. నెక్స్ట్ మరొక ప్రశ్న గురించి డిస్కషన్ చేద్దాం. భారతదేశంలో
1991లో ప్రవేశపెట్టిన నూతన ఆర్థిక విధానం గురించి క్రింది అంశాలను పరిశీలించండి. భారతదేశంలో విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రక్రియలను సరళీకరించేందుకు ప్రభుత్వ రంగాన్ని బలోపేతం చేశారు. కొన్ని రంగాలకు మినహా లైసెన్స్ విధానాన్ని రద్దు చేయటం జరిగింది. దిగుమతులు సరళీకరణం చేశారు. నాకు తెలిసి ఇది కూడా అందరూ ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంది. ఎల్పిజి నమూనాలో నూతన ఆర్థిక సంస్కరణలో భాగంగా అండి ప్రభుత్వ రంగాన్ని బలోపేతము చేశారు అనేటువంటిది రాంగ్ ఆప్షన్. ఇది ఒక్కటి మినహా మిగిలినవన్నీ కూడా కరెక్ట్ ఆన్సర్లే. ఏ, సి మరియు డి, ఏ, సి, డి అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్స్గా చెప్పవచ్చు. భారతదేశంలో 1991లో ప్రవేశపెట్టబడిన నూతన ఆర్థిక విధానం గురించి కింది అంశాలను పరిశీలించండి. ఓకే, మనకు ఎల్పిజి నమూనాలోనండి 1991లో ఎల్పిజి నమూనాలో నూతన ఆర్థిక సంస్కరణలో భాగంగా ఎల్ అంటే లిబరైజేషన్, సరళీకరణము. ఒకప్పుడు పరిశ్రమలకు లైసెన్స్ ఇవ్వాలి అంటే చాలా కఠినత్వంగా ఉండేది. అలాంటి లైసెన్స్ విధానాన్ని సరళీకరణము చేయటం జరిగింది, అంటే సులభంతరము చేయటం జరిగింది. ఓకే, ఐడిఆర్ఏ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ రెగ్యులేటింగ్ యాక్ట్ పరిశ్రమల అభివృద్ధి మరియు క్రమబద్ధీకరణ చట్టము అంటారు. ఐడిఆర్ఏలో లైసెన్సుల్లో మార్పులు చేయటం జరిగింది. నెక్స్ట్ ఎంఆర్టీపీ యాక్ట్ ప్రకారము పరిశ్రమల్లో గరిష్ట పెట్టుబడులు ఎంతవరకు పెట్టుబడులు పెట్టాలని చెప్పి ఇందిరాగాంధీ 1969లో ఈ చట్టాన్ని తీసుకొచ్చాడు. 20 కోట్ల కంటే ఎక్కువ పెట్టుబడులు ఉంటే ప్రభుత్వపు ఆధీనంలో ఉండి పనిచేయాలి అని చెప్పి ఎంఆర్టీపీ చట్టాన్ని ప్రవేశపెట్టడం జరిగిందండి. ఈ ఎంఆర్టీపీ చట్టంలో 1985వ సంవత్సరంలో రాజీవ్ గాంధీ గరిష్ట పెట్టుబడి పరిమితిని 100 కోట్లకు పెంచాడు. పివి నరసింహారావు ఎల్పిజిలో భాగంగా అసలు గరిష్ట పెట్టుబడి పరిమితిని ఎత్తివేయటం జరిగింది. ప్రస్తుతానికి ఎంఆర్టీపీ చట్టము అనేటువంటిది లేదు. దాని స్థానంలో కాంపిటీషన్ యాక్ట్, పోటీ చట్టము అనేటువంటిది ప్రవేశపెట్టడం జరిగింది. ఓకేనండి, అదేవిధంగా ఇక్కడ విదేశీ పెట్టుబడులకు కూడా అనుమతులు లభించడం జరిగింది. జి అంటే ఏంటండి అంటే గ్లోబలైజేషన్. ఫస్ట్ ఆప్షన్ కరెక్టే. లైసెన్స్ విధానము అనేటువంటిది మార్పులు తీసుకొచ్చారన్నారు, ఇది కూడా కరెక్టే. ఓకే, దిగుమతులకు ట్యాక్సెస్లో పన్ను రేటు కూడా తగ్గించడం జరిగింది, సరళీకరణం చేశారు. ఇవన్నీ కూడా ఏ, సి, డి అనేటువంటిది కరెక్ట్ ఆప్షన్స్. నెక్స్ట్ మరొక ప్రశ్న గురించి డిస్కషన్స్ చేద్దాం. మేక్ ఇన్ ఇండియా భారత్లో తయారీ చొరవకు సంబంధించి క్రింది వాటిలో ఏది ఒప్పు? మేక్ ఇన్ ఇండియా అనేటువంటి పథకాన్ని 2014వ సంవత్సరంలో 25 సెప్టెంబర్ 2014లో ప్రవేశపెట్టడం జరిగింది. మేక్ ఇన్ ఇండియా పథకం యొక్క ఇంపార్టెన్సీ, ప్రాధాన్యతలు ఏమిటో చూద్దాం. పెట్టుబడులకు మార్గం సుగమనం చేయటం, ఆవిష్కరణను పెంపొందించడం, భారత్ తయారీ ఆకృతి మరియు ఆవిష్కరణల కేంద్రంగా తీర్చిదిద్దటం, అత్యంత ఆధునిక మౌలిక సౌకర్యాలను కల్పించటం. ఇక్కడ నో డౌట్ అండి, 4 ఆప్షన్స్ కూడా కరెక్ట్ ఆప్షన్సే. 4 కూడా ఏ, బి, సి, డి అనేటువంటివి అన్నీ కూడా కరెక్ట్ ఆప్షన్సే. ఓకే, మేక్ ఇన్ ఇండియా అనేటువంటి పథకంలో తయారీ రంగంలో వృద్ధి రేటును పెంపొందించడం కోసం భారతదేశంలో తయారైనటువంటి వస్తువులను మేక్ ఇన్ ఇండియా బ్రాండ్ నేమ్ తోటి ప్రపంచవ్యాప్తంగా విశ్వవ్యాప్తం చేయటం కోసం మేక్ ఇన్ ఇండియా అనేటువంటి పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది నరేంద్ర మోడీ. ఓకే, ఇందులో భాగంగా న్యూ ప్రాసెస్ అని, న్యూ మైండ్ సెట్ అని, న్యూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని, న్యూ సెక్టార్ అని మొత్తము 4 పిల్లర్ల మీద ఈ పథకము ఆధారపడి ఉంది. మేక్ ఇన్ ఇండియా అనేటువంటి పథకము మొత్తము 4 పిల్లర్ల మీద ఆధారపడి ఉందండి. న్యూ ప్రాసెస్ అంటే ఏంటండి అంటే ఈజీ డూయింగ్ ఆఫ్ బిజినెస్ ద్వారా పరిశ్రమలకు అనుమతులను ఇవ్వాలి.
అది కూడా సులభంగానే ఇవ్వాలి. కఠినత్వము అనేటువంటిది ఉంటే వచ్చేటువంటి పెట్టుబడులు కూడా వెనుకకి వెళ్ళిపోతాయి. ఈజీ డూయింగ్ ఆఫ్ బిజినెస్ ద్వారా, న్యూ ప్రాసెస్ ద్వారా పరిశ్రమలకు లైసెన్స్ అనేటువంటిది ఇవ్వాలి. న్యూ సెక్టార్స్, దీనిలో మొత్తం 25 రంగాలను ఎంపిక చేసి 25 రంగాలను అభివృద్ధి పరచాలి. నెక్స్ట్ న్యూ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఓకే, పరిశ్రమలకు కావాల్సినటువంటి ఆవిష్కరణలు రీసెర్చ్లకు అనుకూలతగా మార్చాలి. న్యూ మైండ్ సెట్, ఓకే, కొత్త ఆలోచనలతోటి పరిశ్రమను అభివృద్ధి పరచాలి అనేటువంటి లక్ష్యముతోటి మేక్ ఇన్ ఇండియా అనేటువంటి పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఓకే, నెక్స్ట్ మరొక ప్రశ్న గురించి డిస్కషన్. నవరత్న కంపెనీల విషయంలో సత్యము ఏమిటి? నవరత్న అనేటువంటిది ఏమిటి? మనకు నవరత్న, మహారత్న, మినీరత్న కేటగిరీ 1, మినీరత్న కేటగిరీ 2 అనేటువంటివి ఉండటం జరుగుతుంది. ఇందులో నవరత్న అనేటువంటిది 1997వ సంవత్సరంలో ప్రవేశపెట్టడం జరిగింది. మహారత్న అనేటువంటిది 2009వ సంవత్సరంలో రావటం జరిగింది. నవరత్న కేటగిరీకి కావలసినటువంటి క్వాలిఫికేషన్స్ ఏముండాలి? ఒక ప్రభుత్వ రంగ సంస్థ వరుసగా 3 సంవత్సరాలు లాభాలలో ఉండి ఆ 3 సంవత్సరాల్లో ఏదేని ఒక ఆర్థిక సంవత్సరంలో 1000 కోట్లకు పైగా లాభాలను గడించాలి. బడ్జెట్ మీద ఆధారపడకూడదు. ఓకే, బడ్జెట్ ప్రతి సంవత్సరం పరిశ్రమలకు కొంత అమౌంట్ని కేటాయిస్తాడు, వాటి మీద ఆధారపడకుండా ఉండాలి. బ్యాంకుల్లో రుణాన్ని తీసుకుంటే ప్రతి నెల వడ్డీ చెల్లింపులు అనేటువంటిది ఉండాలి. ఇలాంటి క్వాలిఫికేషన్స్ ఉంటే నవరత్న అనేటువంటి హోదా ఇవ్వటం జరుగుతుంది. దానికి అటానమస్ బాడీ కూడా ఇవ్వటం జరుగుతుంది. ఓకే, అటానమస్ అంటే స్వయం ప్రతిపత్తి సంస్థగా చెప్పవచ్చు. ఓకే, ఫస్ట్ చూడండి, కంపెనీ సమర్థవంతంగా నడపటానికి మరియు తద్వారా తమ లాభాలను పెంచుకోవటానికి వివిధ నిర్ణయాలను తీసుకోవటంలో ఈ కంపెనీలకు ఎక్కువ నిర్వహణకు మరియు కార్యాచరణ స్వయం ప్రతిపత్తి ఇవ్వటం జరిగింది. స్వయం ప్రతిపత్తి అంటే అటానమస్ అండి. ఫస్ట్ ఆప్షన్ కరెక్టే. ఓకే, నవరత్నలో ఉన్నటువంటి కంపెనీలు 2 ఇచ్చాడు. ఏవండి? హిందుస్థాన్ ఏరోనాటికల్. హిందుస్థాన్ ఏరోనాటికల్ అనేటువంటిది నవరత్న హోదా కలిగినటువంటి పరిశ్రమనే. మరి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అని ఇచ్చాడు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ అనేటువంటిది ఇండియన్ IOCL, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ అనేటువంటిది ఇది మహారత్నకు సంబంధించినటువంటిదండి. మహారత్నకు సంబంధించినటువంటి స్టేటస్ కలిగినటువంటిది. అంటే హిందుస్థాన్ ఏరోనాటికల్ నవరత్న కంపెనీగా ఉన్నప్పటికీ మరియు అని ఇచ్చాడు కాబట్టి సెకండ్ ఆప్షన్ రాంగ్. అంటే 1 మాత్రమే సత్యము అండి. ఫస్ట్ ఆప్షన్ మాత్రమే సత్యము, సెకండ్ 1 ఈజ్ అ రాంగ్ ఆప్షన్గా చెప్పవచ్చు. మనకు ఎన్ని నవరత్న కంపెనీలు ఉన్నాయి, ఎన్ని మహారత్న కంపెనీలు ఉన్నాయి అనేటువంటివి కూడా చూసుకోవాల్సి వస్తుంది. ఓకేనా స్టూడెంట్స్, ఈరోజు మనం కొన్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేటువంటివి డిస్కషన్స్ చేశాము. మరొక క్లాస్లో మరికొన్ని ప్రశ్నల గురించి డిస్కషన్స్ చేద్దామండి. ఓకేనండి.